సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రీరామ్ రెడ్డి గారు, శ్రీనాథ్ రెడ్డి గారు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, విజయసారథి రెడ్డి గారు, నాయకులకు కార్యకర్తలకు, గుండం సూర్యప్రకాష్ రెడ్డి గారికి, శీలారెడ్డి గారికి, వెంకటరామరెడ్డి గారికి, మరి అదేవిధంగా కోతమాన్యాన్ని సూర్యనారాయణ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క గ్రామ సచివాలయం ఈ యొక్క 5 గ్రామాలకు సంబంధించి సచివాలయానికి సంబంధించి ఈ యొక్క 20,54,00,000 బొందలిన్య, వసంతాపురం, కమలపూరి, అదేవిధంగా పోత్రమందిన్య, నట్లకూతూరు గ్రామాలకు సంబంధించి 20,54,00,000 మనం ఈరోజు వివిధ పథకాల ద్వారా ఈ గ్రామాలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని కోట్ల రూపాయలు బహుశా ఎప్పుడు కూడా మనం ఇంత డబ్బు మన యొక్క అకౌంట్లో కానీ పేదల యొక్క అకౌంట్లో కానీ ఎప్పుడు కూడా చూడలేదు, చూడబోము కూడా. కాబట్టి ఈరోజు పేదల ప్రభుత్వం, ఈ పేదల ప్రభుత్వం మీద పెత్తందారులు మరి దీని మీద పేదలకు మంచి జరుగుతూ ఉంటే ఓర్వలేకపోతా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తా ఉన్నారు, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతా ఉంది, పేదవాడు గెలవాలి, పేదవాడు గెలవాలంటే వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలి, వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తూనే ఈ యొక్క సంక్షేమ పథకాలు, ఈ యొక్క అభివృద్ధి ఎక్కడా కూడా ఢోకా లేకుండా ఈరోజు మనం ఏదైతే పథకాలు ఇస్తా ఉన్నామో, ఏదైతే నవరత్నాలు ఇస్తా ఉన్నామో ఆ నవరత్నాలన్నీ కూడా అమలవుతాయి. అదేవిధంగా తొందరలోనే కొత్తగా మేనిఫెస్టో కూడా రాబోతా ఉంది. ఈ 2 రోజుల్లో మేనిఫెస్టో వస్తే ఇంకా అద్భుతమైనటువంటి పథకాలు కూడా మళ్ళీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా కూడా భరించి 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా వణకకుండా బెదరకుండా మరి ఈరోజు మరి ప్రభుత్వానికి చిల్లిగవ ఆదాయం లేకపోయినా కూడా అప్పులు తెచ్చి కూడా ప్రజలకు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి, ఈ యొక్క అభివృద్ధి విషయంలో ఈ గ్రామానికి దాదాపు 90 లక్షల పైగా ఈ యొక్క అభివృద్ధి పథకాలకు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వాటర్ ప్రాబ్లం దృష్టిలో ఉంచుకొని ఒక వైఎస్ఆర్ ట్యాంకును మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా సీసీ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా గ్రామీణ రోడ్డు కూడా కావాలని చెప్పి రైతులు కూడా అడుగుతా ఉన్నారు. ఎందుకంటే పొలాల నుంచి పంట తెచ్చుకోవాలంటే కూడా ఈ యొక్క గ్రామీణ రోడ్డు కూడా చాలా అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మన ప్రభుత్వం మళ్ళీ తప్పకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టి తప్పకుండా మనం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ యొక్క గ్రామాలకు సంబంధించి ఏదైతే ఫీల్డ్ రస్తాలు గ్రామీణ రోడ్లు కావాలనో తప్పకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ యొక్క గ్రామాల్లో కావాల్సినటువంటి గ్రామీణ రోడ్డు కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా ఈ గ్రామంలో సీసీ రోడ్డు కూడా కొన్ని కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. అవి కూడా తొందరలోనే శాంక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు పొదుపు మహిళలకు సంబంధించి ఆసరైతేనేమి, అదేవిధంగా నేతన్న నేస్తం
నేతన్న నేస్తం కింద కూడా ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఈ యొక్క 45 మందికి నేతన్న నేస్తం కింద ఒక్కొక్కరికి 24,000 చొప్పున దాదాపు 28,56,000 ఈ 5 సంవత్సరాల్లో కూడా మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రాక్టర్లు కానీ, ఆయిల్ ఇంజన్లు కానీ, పైపులు కానీ, మరి రైతులకు సంబంధించి ఈరోజు 50 లక్షల పైగా ఇక్కడ ఈ గ్రామానికే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ జలకిల కింద కూడా 5 మందికి బోర్డు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాలకు సంబంధించి 1,11,00,000 కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా శ్రీనిధి కానీ, మన సున్నామూర్తి కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ బీమా కానీ, అదేవిధంగా 45 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ యొక్క మహిళల విషయంలో చేయూత 18,750 కానీ, అదేవిధంగా అమ్మఒడి కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, మరి పెన్షన్లు కానీ ఈరోజు ఎక్కడ కూడా మరి వెనకడుగు వేయకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ పథకాలన్నీ కూడా మనం ఇవ్వగలిగినాం. కాబట్టి మన ఇన్ని మంచి పనులు చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటే మళ్ళీ ఈ పథకాలన్నీ కూడా మనం పొందేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పొరపాటున మరి తెలుగుదేశం పార్టీ ఓటేస్తే ఈ పథకాలు రావు. ఈ మధ్య చూస్తా ఉన్నాం, గత నెలలో ఈరోజు మన యొక్క సచివాలయం సిబ్బంది అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి ప్రతి నెల కూడా ఇళ్ల వద్దకు వెళ్ళి అవాతాతలకు సంబంధించి పెన్షన్ ఇస్తా ఉంటే కూడా ఓర్వలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి మరి నీచమైన నాయకులు మన రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ప్రజలకు ఏం మంచి చేయాలన్నా కూడా ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి పనిని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాడు నేడు కింద స్కూళ్ళను డెవలప్ చేయడం, అదేవిధంగా ఈరోజు ఇంగ్లీషు కాన్వెంట్ స్కూళ్లకు ధీటుగా ఈరోజు ఒక కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈరోజు స్కూళ్లను కూడా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ యొక్క కాన్వెంట్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేస్తే వాటిని కూడా అడ్డుకొని ఓటు వేసి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఏ మంచి పని చేయాలన్నా కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు గుర్తించాలి, ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది, ఏ ప్రభుత్వంలో మనం లబ్ధి పొందినాం, ఏ ప్రభుత్వంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూరింది. అదేవిధంగా గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి జన్మభూమి కమిటీలు చూశాం. ఏదైనా కూడా ఒక పథకం, ఏదైనా ఒక పథకం రావాలంటే కూడా జన్మభూమి కమిటీ సంతకం లేదే వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు 50 కుటుంబాలకు వాలంటీర్ను, మరి 2,000 జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సచివాలయం ద్వారా ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క పథకాలను గురించి ఈరోజు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మనం ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నట్టు వాలంటీర్ల వ్యవస్థ అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి మరి ఇక్కడికి పంపించి అక్కడ అధికార బృందాన్ని కూడా ఇక్కడికి పంపించి ఇక్కడ అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వారు మరి తెలుసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మనం మంచి చేస్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను విమర్శించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఈరోజు ఎన్నో కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజల యొక్క బ్యాంకు ఖాతాలకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించి మరి వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తప్పకుండా మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ప్రతి గ్రామంలో కూడా ఉంటాయి. ఈరోజు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసినారు. కాబట్టి ఈ సహాయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే తిన్నాం మర్చిపోయినామా అంటే కాదు, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని మనం ఎవరి వల్ల లబ్ధి పొందినాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మనం ఈ పథకాలు ఎక్కడ కూడా మరి తొలగించమని కానీ ఇవ్వవద్దని చెప్పి కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి మనకు ఓటు వేయకపోయినా కూడా వాళ్ళకు ఇళ్ళ విషయంలో కూడా ఎక్కడ కూడా మరి వెనుదీయలేదు. వాళ్ళందరికీ కూడా ఇల్లు కూడా కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఎంపీగా పూజా బ్రహ్మానంద రెడ్డి గారికి 1 ఓటు, ఎమ్మెల్యేగా నాకు 1 ఓటు కూడా రేపు వచ్చే నెల 13వ తేదీన
ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా, ఈ ఫ్యాన్ మర్చిపోకుండా మీకందరికీ కూడా చల్లని వాతావరణం, చల్లని గాలి ఇస్తుంది కాబట్టి ఫ్యాన్ గుర్తుకు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు పైన వేయించి మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో కుట్రలు కుతంత్రాలు వదులుతా ఉన్నారు. ఎంతో మంది ఎన్నో పార్టీలు ఏకమవుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు. ఈ నాయకుడిని మనం ఎదుర్కోవాలంటే మరి ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏకమవుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నారు. ప్రజలు మోసం చేయరు, ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి ప్రజలకు అన్ని పథకాలు మరి అన్ని సంక్షేమ పథకాలు కూడా మేము ఇచ్చినాం. కాబట్టి తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుకే మీరు ఓటు వేస్తారనే నమ్మకం మాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి మీరు ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా ప్రతి ఒక్కరు కూడా 13వ తేదీన పోలింగ్లో పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ తీసుకుంటాము. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం.